గుంటూరు నగరంలోని లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనానికి పాల్పడుతున్న ముగ్గురు ముద్దాయిలను లాలాపేట పోలీసులు మరియు సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం జరిగిందని బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా దాని ఆధారంగా లాలాపేట పోలీసులు మరియు సిసిఎస్ పోలీసులు కలిసి విచారణ చేపట్టారని తెలిపారు. ఈ విచారణలో ముగ్గురు నిందితుల్ని గుర్తించి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలియజేశారు. బంగారం 227 గ్రాములు, వెండి 182 గ్రాములు వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ సుమారుగా 26,50,000 రూపాయలు ఉంటుందని వెల్లడించారు. ముగ్గురు నిందితుల్ని రిమాండ్కు తరలిస్తున్నామని తెలిపారు. దొంగతనం జరిగింది. కొంతమంది ఒక ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ఎంటర్ అయ్యి బీరువా పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది. దాని మీద క్రైమ్ నెంబర్ 330/25 రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో 152 గ్రామ్స్ గోల్డ్ పోయినట్టు మనకి కంప్లైంట్ రావడం జరిగింది. సో ఈ కేసు మీద ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేసి సిసిఎస్ పోలీసులు అదేవిధంగా లాలాపేట్ పోలీసులు కంబైన్డ్గా దాని మీద ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. సో ఈరోజు మార్నింగ్ ముగ్గురు ముద్దాయిలు ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ముగ్గురు ముద్దాయిలు A1 చిల్లర సురేష్, A2 కాజా నాగవీర్ భాస్కర్ రావు, A3 లంకా రాజేష్. సో ఈ ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 227 గ్రామ్స్ గోల్డ్, 182 గ్రామ్స్ సిల్వర్, మొత్తం 26,50,000 వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. సో దీంట్లో ఎవరైతే ఈ చిల్లర సురేష్ ఉన్నారో ఆ చిల్లర సురేష్ మీద 2 తెలంగాణ ఆంధ్ర కలిపి 78 దొంగతనం కేసులు ఉన్నాయి. అతని మీద నల్లపాడు పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. అదేవిధంగా రెండవ ముద్దాయి కాజా నాగవీర్ భాస్కర్ రావు మీద కూడా గతంలో కొన్ని కేసులు ఉన్నాయి. వీళ్ళిద్దరూ కూడా హైదరాబాద్ జైల్లో కలిశారు. హైదరాబాద్ జైల్లో కలిసి అక్కడి నుంచి వాళ్ళు ఆగస్టులో బయటికి వచ్చారు. బయటకు వచ్చినాక వాళ్ళు ప్లాన్ చేసి ఈ దొంగతనాలు చేస్తున్నారు. సో అదేవిధంగా ఎవరైతే A3 ఉన్నారో A3 వాళ్ళు దొంగతనం చేసిన గోల్డ్ వాడు తీసుకొని వాళ్ళకి రిసీవర్గా పనిచేశారు. సో ఈ ముగ్గురిని ఇంటరోగేషన్ చేస్తే వాళ్ళు 4 అఫెన్సెస్ 4 క్రైమ్స్ వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. సో లాలాపేట పిఎస్లో ఒకటి 330/25 క్రైమ్ నెంబర్, దాంట్లో 152 గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా లాలాపేట పిఎస్ సంబంధించి 181/25, నగరంపాలెం సంబంధించి 245/25, పట్టాపురం సంబంధించి 482